పౌర్ణమి అంటేనే సూపర్ అన్నమాట వాళ్ళ లైఫ్. ఓహ్! వావ్! చాలా బావుంటుంది. వాళ్ళకి ప్రతి విషయం క్లారిటీగా ఒక డెసిషన్ తీసుకొని చేయగలుగుతారు. సో, వీళ్ళకి ఎప్పుడైనా సరే మార్నింగ్ పుట్టే వాళ్ళకంటే ఈవినింగ్ పుట్టే వాళ్ళకి ఇంకా బాగా బ్లెస్సింగ్స్ అన్నమాట. రైట్. చాలా బావుంటుంది. హ్మ్. అమ్మాయిలకైతే ఫాస్ట్ డెసిషన్స్. ఎంత ఓహ్! ఫాస్ట్‌గా డెసిషన్ తీసుకుంటారంటే కొంచెం అమ్మాయిలు పౌర్ణమి రోజు పుట్టకుండా ఉండడమే మంచిదని చెప్తాం ఒక్కొక్కసారి. ఓకే. ఎందుకు అంటే ఈ రోజుల్లో ఒకప్పుడు పౌర్ణమి రోజు అమ్మాయిలు పుడితే సూపర్. చాలా లక్ష్మీకరలు వాళ్ళ చేత్తో ఏ వరకిచ్చినా అది వాళ్ళకి మహాభాగ్యంగా కలిసొస్తుంది. కలిసొచ్చే అవకాశాలుండేవి. ఇంకొకటేంటంటే వీళ్ళ చేత్తో ఏ పని చేసినా సరే హ్మ్. అది చాలా మంది చూడండి ఇలా మొక్క తెంపి అలా మొక్క పెడితే మొక్కొచ్చేస్తదండి అవును. అవును. అని చెప్తూ ఉంటారు మనకి. హస్తవాసి. హస్తవాసి అని చెప్పేసి. ఇలాంటి పౌర్ణమి పుట్టిన అమ్మాయిలకి చాలా కళలున్నాయి. రైట్. సో, వాళ్ళ చేత ఏదైనా ట్రీట్‌మెంట్ చేసినా, రైట్. ఏదో ఒక మందిచ్చినా వెంటనే ఆ రోగం తగ్గిపోతుందని. ఏం అనకపోయినా జస్ట్ మంచినీళ్ళు తాగి కాస్త రామ రామ అనుకో లేకపోతే కృష్ణ కృష్ణ అనుకో అని గుండె రాసుకొని ఆ దగ్గు తగ్గిపోతుందని. ఈ లక్షణాలన్నీ కూడా ఆడపిల్లలకి పౌర్ణమి పుట్టిన ఆడపిల్లలకి అందరికి ఉన్నాయి. అయితే అది ఒకప్పుడు అలా ఉండేది వాళ్ళది. బావుండేది. ఈ కాలంలో పౌర్ణమి రోజు పుట్టిన అమ్మాయిలు చాలా ఫాస్ట్ కల్చర్ అయిపోయింది గదా! ఈ ఫాస్ట్ కల్చర్